నేనెవరో అందరికీ తెలుసు చాలా మందికి. నా పేరు వెంకట శివారెడ్డి. మాది మొయిల చెరువు గ్రామం. అంటే వీరపనాయనపల్లి మండలము, మొయిల చెరువు గ్రామం. అయితే మా ఊరిలో మేము మా తండ్రి గారికి 6 సంతానం. నలుగురు, ముగ్గురు అక్కలు, నేను, మా చెల్లెలు, మా తమ్ముడు. అట్లయితే ప్రియులారా, మేమందరము కూడా హిందూ భక్తిలో కొనసాగేవారం. అంటే యేసు ప్రభు అంటే ఎవరో మాకు తెలియదు. అట్లయితే ప్రియులారా, అలాంటి స్థితిలో మేము ఉండేవారము. ఆ హిందూ భక్తిలో పెరిగేవారము. మా ఇంటి దేవుడు వెంకటేశ్వరుడు, కులదేవత గంగమ్మ. అట్లయితే అలాంటి మేము విశ్వాసములో ఉన్నవారం. పూజలు చేసేవారం. మా తండ్రి గారు 3 సంవత్సరాలకు ఒకసారి మమ్మల్ని అందరినీ పిలుచుకొని పోయి తిరుపతికి అందరికి గుండు కొట్టించేవాడు. పంటలో వచ్చిన దశమ భాగాన్ని తీసేవాడు. ఒక పత్తిలో కానీ, శనక్కాయల్లో కానీ, మిరపకాయల్లో కానీ ఏదొచ్చినా కూడా అమ్ముతానే అది తొలి భాగం అన్నమాట. అది దేవునిది అని చెప్పి అది తీసి ఏదో ఒక కొత్త బట్టలో దానికి ఆ పసుపు కుంకుమ అట్లా పట్టించి ఆ మూట కట్టి పక్కన ఎత్తిపెట్టేవారు. అలాగనే ఆ పాడిలో వచ్చినటువంటి ఆ దశమ భాగాన్ని కూడా మా అమ్మ ఎత్తిపెట్టేది. అలాగున మేము 3 సంవత్సరాలకు ఒకసారి మా నాన్న ఆ తిరుపతికి పోయి అక్కడ ఆ కానుకలు చెల్లించి మా ముక్కుబడి అంటే తలనీలాలు తీయించుకొని అట్లా వచ్చేవారం ప్రియులారా. అలాంటి స్థితిలో ఉన్న మాకు మా మా ఇంటిలో మరి మా అక్కకు, రెండో అక్కకు, అంటే అది గాలి అంటారు కదా, దయ్యం అంటారు కదా, అలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కొందరు ఏంటంటే ఏదో అక్క దేవతలు ఎక్కించుకుంటే, పూజలు పెట్టించుకుంటే బాగవుతుందని చెప్పి అలాంటి పూజలు చేశారు. అది ఒకరికి ఇడిపిస్తే ఇంకొకరికి వస్తుంది, ఇంకొక అక్కకు వస్తుంది, ఆ అక్కకు పోతే మా అమ్మకు వస్తుంది. ఇట్లా ఇంట్లో అందరూ కూడా ఆ అక్క దేవతల పూజను పెట్టుకొని ఎన్నో అష్టబంధాలు చేయించారు. ఎంతమందో మాతృగుళ్ళు పిలిచారు, ఎక్కడెక్కడికో సైనాలకు పోయారు, ఏదేదో ప్రశ్నలకు పోయారు. ఆ తిరగని దేవుడు కానీ, ఆ తిరగని మాంత్రికుని దగ్గరికి కానీ ఎవరూ లేరు, అందరి దగ్గరికి పోయారు. కానీ అటువంటి స్థితిలో ఉండి, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఇంటిలో పూజ పెట్టుకొని వారు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మా ఇంటికి ఏంటంటే ఒక ఆమె దూదేకల ఆమె, ఒక బాబమ్మని ముసలామె మా ఇంటికి మధ్యకు వస్తూ ఉండేది. అంటే ఆనాడు మాకు గేదెలు ఉండేవి, పాలమ్మేవారం కాదు. ఎన్నన్నా కానీ అది అందరికీ, బంధువులకు, స్నేహితులకు ఫ్రీగా పోసేవారమే. అలాంటప్పుడు ఆ బాబమ్మ మా ఇంటికి వస్తూ ఉండేది. వచ్చి, అమ్మ మీరు ఇంతగా బాగలేదు కదా. ఆమె ఏంటంటే పులివెందులో రాక్ చర్చికి వెళ్ళేది, రాక్ చర్చికి వెళుతూ ఉండేది. అట్లయితే ఈమె చెబుతూ ఉండేది మా అక్కగారికి, మా అమ్మకు, అమ్మ మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఈ అపవాది శోధనలు పోతాయి, మీరు బాగవుతారు, ఎందుకు ఈ సతమతం అయిపోతున్నారు అని చెప్పి ఇలా చెప్తూ ఉండేది. నేనేమన్నానంటే, నువ్వేందమ్మా మధ్యకు వచ్చిన దానివి మధ్యకు రాకుండా ఇనుమును బేరం చేసినట్టు ఇలాంటివి మాకు చెప్పొద్దు. అవి ఏదో కులం తక్కువ వారు దేవుడు, అది మా దేవుడు కాదు. మా దేవుడు వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఆంజనేయుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళం. మేము భక్తిలో ఉన్నవారమే బాగా. అంటే ఒక ఒక రకమైన నిష్ట. ఆ పొద్దున్నే 4 గంటలకు లేచి తలస్నానం చేసి
అక్కడ డీలు ముట్టించి ప్రతి శనివారము టెంకాయ కొట్టి అలాంటి భక్తిలో ఉన్నవారం. నేనైతే ఒక భజనను చేసేవాడిని. ఆ రాముల వారి దేవాలయంలో కూర్చొని చిన్నతనంలోనే అందరూ ఆడుకునే వయస్సే కానీ నేనైతే ఏదో నా మనసంతా భక్తి మీదకి వెళ్ళేది. నేను అన్ని భజనలు చేసేవాడిని. రామ భజన చేసేవాడిని, తాళాల భజన, పండరి భజన ఇవన్నీ చేసుకుంటూ ఆ పాటలు కూడా నాకు అన్నీ వస్తూ, కొన్ని శ్లోకాలు వస్తూ అలాంటి స్థితిలో ఉండేవాళ్ళము కాబట్టి యేసుప్రభు అంటే మేము అంగీకరించలేదు. ఆమె తిట్టేవాడిని. ఆమె మేమున్నప్పుడు రాదామె. మేము తోట దగ్గరికి పోయిన తర్వాత వచ్చి మజ్జిగ వేసుకొని పోయి ఇలాగ చెప్తా ఉండేది. ఒకరోజు ఆదివారము పులివెందులకు పోతున్నాము అన్నారు. అంటే ఎందుకంటే హాస్పిటల్కి పోతున్నాము అని చెప్పారు. నాకు మా నాన్నకేం చెప్పలేదు, మా అమ్మగారి మా అక్క కానీ. వాళ్ళు పులివెందులకు పోయారు, ఆమె కూడా పోయింది. అది చర్చికి మాకు తెలియదు, చర్చికి పోతే హాస్పిటల్కి కదా పోనీలు అనుకున్నాం. అట్లయితే ప్రియులారా అట్లా 2-3 వారాలు పోయారు. ఏంది ప్రతి ఆదివారం హాస్పిటల్, ఎందుకంటే ఆ డాక్టరు ఆదివారమే వచ్చాడు అనేవాళ్ళు. ఆహా, మాకు తెలియదు కదా. తర్వాత కొద్ది రోజులు తెలిసింది, ఇంట్లో పాటలు పాడుకుంటూ బైబిళ్ళు ఎన్ని కనిపించాయి. ఇదేంది ఇది ఇట్లా చేస్తున్నారంటే ఇప్పుడు బాగుంది. మా నాన్న ఏమన్నాడంటే పోతే పోనీలేరా, మా నాన్న చెప్పారు వాళ్ళు. మా నాన్న ఏమన్నాడంటే మనం ఎన్నో దేవతలకు మొక్కాము కదా, ఎన్నో పూజలు చేశాము, ఎన్నో మాంత్రికుల చేత అష్టబంధం కూడా చేయించాం. ఆ నల్ల మేకపోతును ఆగతిస్తే మీ ఇంట్లో ఆ దుష్టశక్తి పోతుంది అని చెప్పినప్పుడు కూడా అలాంటి చేపించాం. కదిరి దగ్గర నుంచి ఎన్నో మాంత్రికుడు పిలుచుకొచ్చి అలాంటి చేసినాము, ఎంతో డబ్బులు నష్టపరుచుకున్నాం కదా. ఇదేందో సింపుల్గా ఏదో ప్రభుని నమ్ముకుంటే మనకి వీళ్ళకు బాగుంది కదా అని చెప్పారు. సరేలే అనుకున్నాం. అట్లయితే వాళ్ళు వారం వారం పోయేవాళ్ళు. ఎప్పుడు మా తమ్ముడు అక్కడ డిగ్రీ చదువుతూ ఉండేవాడు. ఆ సంవత్సరమే జాయిన్ అయ్యాడు. డిగ్రీ చదువుతూ ఉండేవాడు పులివెందుల లయోలా కాలేజీలో. అట్లయితే ఆదివారం ఏం చేశారంటే, మరి అక్కగారికి నువ్వు తోడుగా పోతాండు అని మా నాన్న చెప్పాడు. మా తమ్ముడు వారితో పోయేవాడు. వానికి కూడా ప్రభు అంటే తెలియదు. అట్లయితే వానికి ఫ్రెండు నాగూర సురేష్ అని ఉన్నాడు. సురేష్ అని ఆయన క్లాస్మేటే. వాడు ఏం చెప్పాడంటే, అరే కృష్ణ, మీరు అక్క చర్చికి ఎందుకురా, ఈడ నేను ఈ చర్చిలోనే ఉండాను, పాల్రెడ్డి గారు బేతేలు చర్చిలో ఉండాను, నేను అక్కడే రూమ్లో ఉండాను చర్చిలోనే, నువ్వు అక్కడికి రా, నేను సార్తో మాట్లాడతాను అని చెప్పి ఆ మందిరానికి పిలుచుకుపోయాడు సురేష్. అట్లా వాళ్ళు పోతా వస్తూ ఉన్నారు. తర్వాత ఇంట్లో సువార్త కూడిక పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి కొద్ది రోజులకు సువార్త కూడిక పెట్టించారు. అది నాకు ఇష్టం లేదు. మీరు పోతే పోండి కానీ ఇంట్లో ఏంది ఇది సువార్త అని చెప్పాను. మైకులు తీసుకొని వచ్చారు. అప్పటికే ఇంట్లో నేనేందంటే ఆ దేవతల పటాలన్నీ, పెద్ద పెద్ద పటాలన్నీ తీసుకొచ్చి తగిలించి అక్కడ దానికి ఒక బల్బులు వేసి అట్లా బాగా ఎంతో పెట్టి అలంకారంగా పెట్టి ఉండేవాని. అయితే నేను తోట దగ్గర నుంచి వచ్చేటానికి సాయంత్రం 4 గంటలప్పుడు 4-5 గంటలప్పుడు వచ్చారు వీళ్ళు సువార్తకు మా ఇంటికి. ఆ పులివెందుల పాలరెడ్డి, కాశిరెడ్డి, మస్తాన్ రెడ్డి, గోబుల్ రెడ్డి సార్ కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు అందరూ వచ్చారు. అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అసలే. ఈయన అదే పాలరెడ్డి అని చెప్పాడు మా తమ్ముడు. నేను వచ్చే దారిలోనే మా పెదనాన్న ఎదురయ్యాడు. అరే ఏందిరా, కులం తక్కువ వాళ్ళని దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళందరూ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, మీ అమ్మ మీ అక్కగారు, వీళ్ళు ఆడపెత్తనాలు చేస్తున్నారు, మనకు అవమానం కదా, చూచురా పటాలన్నీ తీసుకొచ్చి మన కలమ దగ్గర బావిలో పడేశారు చూచురా అని చెప్పాడు.
నేను వచ్చే ధనుడిని చూశాను. మా పెదనాన్న చూపించాడు. చూపించి, ఇలా నువ్వు ఎట్ట తిరిగి లేకుండా నువ్వు వెళ్ళగొడితేనే, లేకుంటే మనకు అవమానంరా అన్నాడు మా పెదనాయన. నేను ఇంటికి వచ్చాను, నా కోపంతో వచ్చాను ఇంటికి. ఎందుకంటే నేను తెచ్చుకునే పటాలన్నీ తీసుకుపోయి వీళ్ళు బావిలో పడేయడం ఏంది? నమ్ముకుంటారు, బాగానే ఉంది అనుకున్నాను. నా భక్తిని ఎందుకు ఆటంకం చేస్తున్నారని చెప్పి నా కోపంతో వచ్చాను. మా ఎద్దులు ఏంటంటే అవి భయంకరమైన ఎద్దులు, అవి పొడుస్తాయి అన్నమాట. బాగా ఒకటి బాగా పొడుస్తుంది. అది నన్ను చూస్తే ఎంటబడుతుంది. అది ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే ఎంటబడుతుంది. మా ఇంట్లో మా చెల్లెలను మా నాన్న తప్పనిచ్చి అందరినీ పొడిచేది అది. అట్లయితే ఆనాడు ఏంటంటే మాకు ఇంట్లో ఒక పక్క ఎద్దులు, ఒక పక్క అది నడవ అంటారు కదా, అట్లా ఉండేది. లోపల ఇల్లు ఉండేది. ఆ ఎద్దులు నేనేం చేశాను, మా పెదనాన్న ఏమన్నా అంటే, వాళ్ళను ముళ్ళుగట్టుతో ఇద్దరిని కొడితే వాళ్ళు పరిగెత్తారా అని చెప్పాడు. ఇంటికి వచ్చాను కోపంతో. వాళ్ళని చూసి నాకేం ఆ పని చేయవిద్ది కాలే. సరే, ఈ ఎద్దుని విడిచిపెడితే ఇది పొడుస్తుంది అని చెప్పి అమాయకంగా ఎద్దును వదిలే పట్టడి తీస్తూనే అది పోయిందన్నమాట. ఆ చెండు తాడు ఉంటుంది దానికి, తాడు, దాన్ని తీసి కూడా మళ్ళా దాన్ని తోలే, అది పోయింది. కానీ ఎంట పడుతుంది అనుకున్నాను, కానీ ఎవరిని కూడా ఏమనకుండా అది సరాసరి పోయి దాని స్థలంలో నిలబడుకుంది ఘాటు పట్టణం. తర్వాత మా సెల్లెలు పోయి దానికి తలుగు పెట్టింది. అప్పుడు అనుకున్నాను, ఏంది పొడుస్తుంది అనుకుంటే ఎద్దు పొడసలేదే అని. తర్వాత ఆ రోజంతా కార్యక్రమం అయిపోయింది. వారందరూ వెళ్ళిపోయారు, భోజనాలు పెట్టారు, తిన్నారు, పోయినారు. అయితే వారి మాటల్లో, వారి ప్రవర్తనలో నాకెందుకో నేను చేసింది తప్పు అనిపించింది. సరే, మా తమ్ముడు అన్నాడు, నువ్వు అట్లా ఎందుకు ఇడిచినావన్నా, ఇట్లా చేసినావంటే పెదనాయన ఎట్లా అన్నాడు అని చెప్పా. అట్లా చేయకూడదున్నా అంటే, అరే ఎందుకు అది పొడిచేది, మరి ఎవరిని పొడచకుండా పోయిందిరంటే, వాడు చెప్పే ఏదో దానియేలుడు ఆ సింహం గోపులో వేసినప్పుడు కూడా అవి నోళ్ళు మూయించాడు దేవుడు, అలాగున ఏమి చేయవన్నా దేవుని సేవకులను అన్నాడు. నాకు తెలియదు కదా. అట్లా ఉన్నప్పుడు నేను కూడా ఏమనేవాడిని కాదు. తర్వాత పోతా ఉండేరు వాళ్ళు. అప్పుడప్పుడు నెలకోసారి మా ఊళ్ళో సువార్త చెప్పించేవాళ్ళు. అంటే మా ఊరిలో ఏంటంటే అందరూ కలిసి, వేరే కులం లేదు, ఒక మటాటి కాపులు మాత్రమే ఉన్నారు. ఒక 4 శాఖలోళ్ళు, 2 ఎస్సీలు, ఒక దూదేకల వాళ్ళు, 2 దూదేకల వాళ్ళు ఉన్నారు అంతే. మిగతా వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు చెబుతున్నా ఈ మాట అంటే, యేసు ప్రభు సువార్తకు అక్కడ చోటు లేదన్నమాట. అంతకుముందు ఒక 5-6 నెలల కిందట కడప నుంచి ఒక విశ్వవాణి వాళ్ళని సువార్తకు వచ్చినారు మా ఊరికి. మా ఊరికి ఎవరు సువార్తకు రారు, భయపడతారు, అంటే కొడతారన్నమాట. అప్పుడు ఆ కొట్టి తరిమారు అందరినీ వాళ్ళు. అప్పుడు నేను కూడా రాళ్ళు వేశాను, తెల్లు కదా నాకు. అట్లయితే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేపోతూ ఉండేవాళ్ళు. అక్కడ ప్రభుని నమ్ముకొని మస్తాన్ రెడ్డిగా హనుమంతురెడ్డి, గంగిరెడ్డి అని మాకు బంధువులు. హనుమంతురెడ్డి అని ఊడవగండ్ల, అక్కడ మా బంధువుల వాళ్ళు. గొల్లడుగూడు అయిన గంగిరెడ్డి మా బంధువుల మామగారు అవుతారు ఇద్దరు. వాళ్ళు ప్రభుని నమ్ముకునే వాళ్ళు. మమ్మల్ని బలపరచడానికి విశ్వాసంలో మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు సువార్త చెప్పడానికి. మేము బహిరంగంగా సువార్త చెప్పించేవాళ్ళం. ఎందుకంటే మా నాన్నగారు అంటే ఆ ఊర్లో భయం, ఎవరు కూడా ఆటంకం చేయరు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు సువార్త చెప్పించాం. నేను ఎలాగో ప్రభుని నమ్ముకోవాలి, నన్ను మా తమ్ముడు ఏమంటే ప్రభుని నమ్ముకున్నా అనేవాడు. నేనెందుకు నమ్ముకోవాలరా? అమ్మకు అక్క కంటే వాళ్ళకి ఆరోగ్యం బాగలేక నమ్ముకున్నారు. కొందరు ఏదో వ్యాధులు బాగలేకుంటే ప్రభుని నమ్ముకుంటారు. ఏదన్నా అపాయాలు వచ్చే ప్రభుని నమ్ముకుంటారని విన్నాను ఇంతవరకు. కానీ నేనెందుకు నమ్ముకోవాలి? నేనేం తప్పు చేశాను అంటే, మనుషులందరూ పాపము చేశారన్నా,
కాబట్టి మనందరం కూడా పాపాత్ములమే. కాబట్టి మన పాపానికి వచ్చే శిక్ష అది నిత్య నరకము. ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని మా తమ్ముడు చెప్పాడు. అట్టట్లేదు కదరా, నేనేం పాపం చేశాను? నేనేం వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, జూదం ఆడలేదు. నేనేందో భక్తిగా పూజ చేసుకునేవాని, భజన చేసుకునేవాని, నాకెందుకురా అని చెప్పేవాని. అట్లయితే మా తమ్ముడు కొన్ని గ్రంథాలు, కొన్ని సాక్ష్యాలు అవన్నీ చూపించి నాకు యేసు ప్రభు అంటే దేవుడని, ఆయన ఒక లోక రక్షకుడని, ఆ ప్రభువును నమ్మకపోతే మనకు ఒక శిక్ష ఉందని గ్రహించాను ప్రియులారా. అట్లయితే నేను చెప్పబోయే సాక్ష్యములో మరి చదువుకున్న వాక్య భాగంలో నుంచి కూడా కొన్ని చెబుతాను. అట్లయితే అలాగ ప్రియులారా, ఆ ప్రభువుని నమ్ముకున్నాను. నేను కూడా ఒక 4 సంవత్సరాలు ఈ బైబిల్ మీద రీసెర్చ్ చేశా, అవగాహన కోసం. ఎందుకు దేవుడని, యేసుప్రభు ఎందుకు దేవుడు, మన దేవుళ్ళు దేవతల కారా, దేవుళ్ళు కారా, ఈయన ఒకడే దేవుడు ఎలాగైతాడు అని చెప్పి నేను ఎంతో 4 సంవత్సరాలు పట్టింది ప్రియులారా ప్రభుని నమ్మడానికి. చివరికి ప్రభుని నమ్మాము, ఊరంతా సువార్త చెప్పించాం. కానీ మా ఊరిలో ఎవరు ఆటంకం చేయలేదు. మేము నమ్ముకున్న తర్వాత మాతో పాటు కొన్ని కుటుంబాలు రక్షించబడ్డారు, ఒక 4 కుటుంబాల దాకా. అలాగున ఆ నాగుల నుంచి కొందరు, నలజరపుల నుంచి కొందరు, గోటు నుంచి కొందరు, ముత్తుకూరు నుంచి కొందరు, ఇట్లా ఒక 6 కుటుంబాల దాకా మనం పులివెందులకు పోవడం దూరం అని చెప్పి పాలరెడ్డి గారు ముత్తుకూరులోనే ఒక స్థలం తీసుకోండి, అక్కడే మందిరం కట్టుకోండి అంటే మేమందరము కూడా ఆనాడు రొంత చీపు కాబట్టి స్థలాలు మేమేదైనా డబ్బులు పెట్టి అక్కడ మందిరం కట్టుకొని అక్కడ పరిచర్య చేసుకుంటూ సువార్త జరిగించి ప్రభులో బలపడ్డాం ప్రియులారా. అలాగ మేము రక్షించబడ్డాము. అక్కగారు 4, ఒక్క బావ రక్షించబడలేదు. మొత్తం 51 మందిలో 25 మంది రక్షించబడ్డాము. బలలో పాలు పొందుతూ బలలో పాలు పొందేవారమే 25 మంది ఉన్నాం. ఇంకా పిల్లలు సుమారుగా 12 మంది దాకా ఉన్నారు. మా కొడుకులు కూడా 2 తీర్మానం చేశారు. బీటెక్ ఒక అబ్బాయి అయిపోయింది, జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఈసారి ఫైనల్ ఇయర్ బీటెక్ అయిపోతుంది. అలాగూ నా ప్రియులారా, పిల్లలిద్దరు తీర్మానం చేశారు వాళ్ళ బాప్తిసం కోసము. ఇంకా దేవుడు అంటే ఎవరు ఇంకా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే బాప్తిసం ఇప్పిద్దామని అనుకున్నాము. అలాగున మా కొరకును, మా కుటుంబం కొరకు, మా పిల్లల కొరకును ప్రార్థించండి.